నో వ్యవహరించింది కాబట్టే తెలంగాణలో ఇన్ని వందల కిలోమీటర్ల హైవేలు వచ్చినాయి. నేను చెప్తున్న డెవలప్మెంట్ వచ్చింది బాబు. ఇలా నువ్వు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు. పోదామా ఉప్పల్ ఫ్లైఓవర్లకు ఎవరి పైసలు, పోదామా కొంపల్లో కట్టే ఫ్లైఓవర్లకు ఎవరి పైసలు, పోదామా ఎలిమినాయలో కట్టిన ఫ్లైఓవర్ల పైసలు ఎవరియో, పోదామా రారాం గారి దిక్కు ఎవరి పైసలతో కడుతున్నారు, పోదామా రైల్వే స్టేషన్ నిర్మాణం ఎవరి పైసలతో కడుతున్నారు. ఇవన్నీ కేంద్రం ఖర్చు పెట్టినా రాష్ట్రం ఖర్చు పెట్టినా ప్రజలు కట్టిన పనుల పైసలు మాత్రమే అంటాం మేము. ఎవరయ్యా జాగీర్ కాదు, ఇది ప్రజల జాగీర్, ప్రజల డబ్బుతో ఇవన్నీ కూడా అవుతాయి తప్ప వేరే కాదు. నేను చెప్పాను ఎక్కడ కూడా అట్లా. ఇవి ఇట్లా చెప్పడం వల్ల వందలు ఉన్నాయి. రెండోది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఎవరు చెప్పిన మాట? నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో మోడీ గారు చెప్పిన మాట. ఇవాళ గుజరాత్ మంచిగా ఉండాలి, తెలంగాణ మంచిగా ఉండాలి కోరుతారు ఎవరైనా? అసలు ఇప్పుడు చక్కటి బుద్ధి ఉన్న వాళ్ళకేమో అర్థమవుతుంది, వంకర బుద్ధి ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందండి? విషం కట్టడానికి ఏమర్థమైంది చెప్పండి. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికాకు పోతాడు, లండన్ పోతాడు, యూరోప్ పోతాడు, భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటాడు, భారతదేశంలో మత కళాలు జరుగుతున్నాయి అంటాడు, భారతదేశంలో వీళ్ళని చంపుతున్నారండి. నేను అంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈ లుంబిని పార్క్ దగ్గర బాంబుల మూతలు పేలినాయి కదా, ఎవరి ఆయంలో తెగిపడ్డాయి కంటాలు. దిల్షుక్ నగర్లో ఎవరి ఆయంలో పేలబడ్డాయి, చిందిన రక్తం ఎక్కడ? గోకుల్ చాట్ దగ్గర ఎంతమంది బయట వాళ్ళు వచ్చిండ్రు, ప్రతి నిత్యం ఎక్కడ బాంబుల మూతలు ఉంటాయని అనుకున్నాం కదా. ఇవాళ దేశంలో సురక్షితంగా సుభిక్షంగా బతకడానికి కారకులు ఎవరు? మోడీ గారు కదా, భారతీయ జనతా పార్టీ కదా. మేము మీ లెక్క ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసం పాకులాటోళ్ళం కాదు. దేశం ముఖ్యం, తర్వాతనే పార్టీ, తర్వాతనే వ్యక్తులు, తర్వాతనే పవర్. గది మా ఫిలాసఫీ, గుర్తుపెట్టుకోండి. మీరు వట్టిగా సూర్యుని మీద మా మీద విమర్శ చేయడం అంటే, మోడీ గారి విమర్శ చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది. అట్లాంటి బంద్ చేసుకొని సపరేట్గా పోయి, ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో మాకు తెలుసు బాబు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ సహాయం కావాలి, ఇది అక్కడికి వస్తే పలికే మాట. మేము కూడా మొన్న మీటింగ్ పోతే మేము మొత్తం లెక్కలు తీసినాం. ఎంత కేటాయించిండ్రు, ఎంత డబ్బు రిలయన్స్ అని చూస్తే కేటాయించిన దానికంటే కూడా ఇంకెక్కువనే వచ్చింది. వారు అన్నారు బాగానే వచ్చినాయి అని చెప్పి. ఈ బాగా వచ్చిన బయట ఏం చెప్తలేవు? బాగానే ఇస్తున్నాడు మరి బయట కూడా చెప్పాలి కదా. చెప్పే ధైర్యం ఎందుకు లేని చెప్పినాడు. అందుకని నేను ఏమంటున్నా, సంకుచితంగా ఉండద్దు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. ఈ ముఖ్యమంత్రికి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి తల్లిలాగా ఫీల్ కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు పార్టీల పరంగా ఈటల రాజేందర్ గారు బీజేపీ కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ రావద్దు, ఇక్కడ ఈయన బీఆర్ఎస్ కాబట్టి డెవలప్మెంట్ రావద్దు. నో, ఎంపీలే కదా, ఎమ్మెల్యే కదా, ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉండాలి. కేసీఆర్ అలానే పిలవలేదని చెప్పి, కేసీఆర్ అలానే మీకు ఇవ్వలేదని చెప్పి మొత్తం సిస్టమ్ కథం పట్టిస్తావా? నువ్వు కూడా అదే పని చేస్తావా? నేను అన్ని గవర్నమెంట్లలో ఉన్నా, 2004 నుంచి నేను శాసనసభ్యులు ఉన్నా, కానీ ఎమ్మెల్యేల గౌరవం తగ్గితే, ఎంపీల గౌరవం తగ్గితే, ప్రభుత్వాల మీద చెడ్డ పేరు వస్తే అది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఇది అరిష్టం, గుర్తుపెట్టుకోండి. దేని డిగ్నిటీ, దేని విలువ, దేని గౌరవం, దేని బాధ్యత దానికి ఉండాలి తప్ప వాటి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే వ్యవస్థకే నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజాస్వామ్యం నష్టం. 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో అడిగిన దానికంటే, కేటాయించిన దానికంటే 100 కోట్లు ఎక్కువ ఇచ్చినాయని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాదని చెప్పగలరా? రమ్మని చెప్పండి. బయట విమర్శించడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపనెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప కేంద్రం ఎక్కడ కూడా వివక్ష ఉండదు. ఉంటే నేను అడుగుతున్నా, మీకు తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు హైదరాబాద్కి వస్తారు? పోస్టర్లు వేసింది, మీకు తెలుసు. కానీ ఏం ముఖం పెట్టుకొని వస్తారు అన్నటువంటి మోడీ గారే 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామగుండంలో 30 ఏళ్ల క్రితం పాడుబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మించిండ్రు. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కాజీపేటలో హనంకొండ ఎన్నికలు అయితే, పార్లమెంట్ ఎన్నికలు అయితే కోచ్ ఫ్యాక్టరీ పెడతాం మా కోట్లు అని చెప్పి 40 ఏళ్ళు బుకాయించారు. కానీ ఏం ముఖం పెట్టుకొని వస్తా అన్నటువంటి మోడీ గారే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు. ఎప్పుడైనా పోయి చూడు, చెర్లపల్లి రైల్వే స్టేషన్, అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అని తెలుస్తుంది.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ పోయి చూడండి. ఆనాడు ఆ ముఖాలకు 2 కోట్లు ఇచ్చే దిక్కు లేదు, 3 కోట్లు ఇచ్చే దిక్కు లేదు. కానీ వాళ్ళు 750 కోట్లు, 450 కోట్లు, 350 కోట్లు ఇట్లా 100 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నారు. కేంద్రాన్ని పట్టుకొని ఈ మాటలు మాట్లాడితే మంచిది కాదు. నేను మళ్ళీ అంటున్నా, మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నా అని చెప్పడు, నేను సేవకునని చెప్తాడు. నేను సేవకునని చెప్తాడు. నేను ఇచ్చినా, నా ఇంట్లోకెళ్ళి ఇచ్చినా, నా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినా చెప్పడు. ప్రజలు కట్టిన పనులకు కాపాడదారుని నేను అంటలేను. కానీ జనం అనుకుంటున్నది ఏంటంటే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డాం అంటాను. అది ఏందో చూసుకో. పేనం మీద నుంచి పొయ్యిల పడ్డాం అంటాను. పేనం మీద నుంచి పొయ్యిల పడ్డాం అంటాను. ఇక నువ్వు అర్థం చేసుకో. ఇచ్చినాము, ఇస్తామని కాదు. నువ్వు పంపాలి కదా. ఇగో నాది బిలో పావర్టీ లైన్ ఇల్లు ఇవ్వబోతున్నా. మీకు తెలుసు కేంద్రం ఏంటంటే 1,75,000 ఇన్ రూరల్ ఏరియా, 2,25,000 ఇన్ అర్బన్ ఏరియా ఇస్తుంది. నువ్వేమో ఇక్కడ 5,04,000 రూపాయలు మొదలు కాకుండా మరి వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు. 5 lakhs చిల్లర ఉన్నది రూరల్ ఏరియాలో. అదేవిధంగా అర్బన్ ఏరియాలో 7 లక్షల రూపాయలు ఎంత ఉన్నట్టు. మిగతా కలుపుకొని ఇచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట, ఎంత సొమ్ము ఒకరిది సోకొకరిది అంటలేను. కానీ బియ్యం వస్తాయి, మనకు తినే బియ్యం వస్తాయి. మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం రూపాయికి లేకుండా ఇస్తాను. నువ్వు దానికి 1 కిలో కలుపుతావు. ఇలా బిలో పావర్టీ లైన్లో కేంద్రం యొక్క లిస్టు వేరే ఉంటుంది, నీ లిస్టు వేరే ఉంటుంది. కొన్ని ఎక్కువ ఉంటాయి నీ దగ్గర, కొన్ని ఎక్కువ ఉంటాయి, నువ్వు ఇచ్చుకుంటావు. కానీ ఎక్కడన్నా నువ్వు మోడీ గారి ఫోటో పెడతావా? కేంద్రం ఇచ్చిందని చెప్తావా? 5 కిలోల బియ్యమేమో కేంద్రం ఇస్తాను, 1 కిలో బియ్యమో నువ్వు ఇస్తాను. ఇచ్చి ఎక్కడన్నా ఎవరి ఫోటో ఉంటుంది? ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, ఒకవైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. మరి ఇంకో పెట్టకపోతుంది. నేను అంటే నీ జాగిరి కాదు కదా. ఇప్పుడు కార్డు ఉన్నది, రేపు కార్డు కొట్టిస్తాను. రేపు ఈ గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి వస్తాడు, మళ్ళీ కార్డు కొట్టియాలా? మళ్ళీ 500-600 మీ ఫోటోలు అవసరమా? ఇప్పుడు ఈ స్కీమ్ కనీసం అట్లీస్ట్ ఈ కేంద్రం రాష్ట్రం కాంట్రిబ్యూషన్తో వచ్చే స్కీములలో అయినా ఓ కార్డు ఇస్తే అయిపోయి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇస్తున్నామని చెప్పి కార్డు ఇవ్వాలి. కానీ ఫోటోలు పెట్టుకొని నీ జాగీర్ లెక్క ప్రచారం చేసుకుంటే చెప్పండి. ఈజ్ ఇట్ ఫెయిర్? లేదు, చేయలేదు. నో, మేము ఏ కార్డు కొట్టలేదు, మా ఫోటోలు లేవు. నేనే కదా మంత్రిని, మా ఫోటోలు లేవు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫోటో దగ్గర పోతున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పి దేశ ప్రధానమంత్రిని ప్రశ్నించారు కదా కేసీఆర్. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? అవన్నీ వాళ్ళ ఇంటర్నల్